గారు మీరు నిహారిక మహారాజులా మీరు పెట్టిన కామెంటు మీ పిల్లలు జడుసుకుంటారని పెట్టారు పాట విని. అదే పాట మీ అమ్మ కానీ మీ అక్క కానీ మీ వారు కానీ నీకు కానీ అదే గొంతు ఉండేదుంటే ఒకసారి ఆ గొంతును దేవుడు ఇచ్చిన వరంగా భావించాలి. అంతేకాని ఆ గొంతును ఇలా ఎగతాళి చేయడం ఎంతవరకు కరెక్టో నాకైతే తెలియదు. నేనైతే ప్రతి ఒక్కరిని గౌరవిస్తాను. ఆ గొంతు ఎలా ఉన్నా కూడా దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే దేవుడిచ్చిన వరం అది లేని వాళ్ళకి ఆ గొంతు విలువ తెలుస్తుందండి. మీరు ఎగతాళి చేసినందుకు నాకు బాధగా లేదు. చిన్నపిల్లలకి అసలు గొంతు ఎవరు ఎలా మాట్లాడుతున్నారు అనేది తెలియదు. మీరు అన్నారు కాబట్టి నేను ఈ వీడియో మీకోసమే సపరేట్గా చేస్తున్నానండి. ఇంతవరకు నేను ఎవరు కూడా అక్క మీ వాయిస్ బాగుందనే అన్నారు. అంటే నా వాయిస్ ఎలా ఉంటుంది అనే విషయం తెలుసు, కానీ నన్ను బాధ పెట్టకుండా అందరూ కూడా బాగానే ఉందని మాత్రమే చెప్పారు. కానీ ఎవరు కూడా ఇలాగా ఏ రోజు కూడా చెప్పలేదండి. ఒకవేళ చెప్పినా కూడా నేను వాళ్ళకి సమాధానం చెప్తే వాళ్ళు ముందే యాక్సెప్ట్ చేసి సారీ చెప్పారండి. మీలాగా మాత్రం ఎవరు లేరు. మీకే చెప్తున్నాను, ఈ గొంతు లేని వాళ్ళకి ఈ గొంతు విలువ తెలుస్తుందండి. మీకు గొంతు ఉంది కదా, మీ గొంతు స్టైల్గా ఉంది కావచ్చు, అది దేవుడికి ఎరక అండి. ఆ దేవుడు మీకే ఈ గొంతు ఇచ్చేది ఉంటే అప్పుడు మీరు ఏం చేసేవాళ్ళు ఒక్కసారి ఆలోచించండి. గొంతు ఉందని ఎవరిని పడితే వాళ్ళని మాటలు అనొద్దండి. ఇంకొకసారి గుర్తుంచుకోండి, మీకే చెప్పేది.